చిన్న ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆదరణ కడుబుతుడు అయిన ప్రభువా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా తండ్రి, మరి నూతన సంవత్సరంలో కూడా నైనా 2వ మాసంలోనికి మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు తెలియపరచుకొంచున్నాం నాయన. అయ్యా ప్రభు, నీ కృప ఉంటే నాయన మనిషినైనా అయ్యా తండ్రి జీవము కలిగి ఉంటాడు. నీ కృప ఉంటే నాయన మనిషి అయ్యా ప్రభు ఆశీర్వదింపబడతాడు, దీవించబడతాడు నాయన. అయ్యా ప్రభు, మేము ఇప్పటి వరకు సజీవులమై ఉన్నాము అంటే నాయన అయ్యా ప్రభు తండ్రి, అయ్యా శ్వాసను తీసుకొనుచున్నాము అంటే నాయన అది మీ కృపే ప్రభువా, మీ కాపుదలే ప్రభువా, మీ చిత్తమే ప్రభువా, మీ నోటి మాటే ప్రభువా మమ్మలను బ్రతికించుచు ఉన్నది ప్రభువా. అయ్యా ప్రభు తండ్రి, కనుక నాయనా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా ప్రభు తండ్రి, మీకు వందనాలు. బిడల నాయనా అయ్యా తండ్రి, నీ సన్నిధానంలో మొరపెడుచున్నారు. మాతో మాట్లాడు నాయనా, అయ్యా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడు నాయనా. అయ్యా మా బిడల జీవితము అయ్యా ప్రభు అనారోగ్యంతో ఉన్నారు, లేక ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులలో ఉన్నారు అని నాయన ఎవరైతే ప్రభువా వారు నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేయుచున్నారో వారితో నిజముగా మాట్లాడండి ప్రభువా. అయ్యా ప్రభు, నేను మాట్లాడితే ఏ యొక్క హృదయము కూడా కదలదు ప్రభువా, ఏ యొక్క హృదయము కూడా నాయనా అయ్యా తండ్రి ఉజ్జీవింపబడదు ప్రభువా తండ్రి, వెలిగించబడదు నాయనా. అయ్యా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడండి ప్రభువా. మీరే మాట్లాడినట్లయితే నాయనా తండ్రి అయ్యా మనుషుల యొక్క హృదయములు కదిలించబడతాయి, ఉజ్జీవింపబడతాయి, అయ్యా వెలిగించబడతాయి ప్రభువా. కనుక మీరే మాట్లాడండి ప్రభా. ఉదయకాలంలోనైనా నీ సన్నిధానమునకు వచ్చి ఉన్నారు బిడలనైనా, ఉదయకాలంలో తండ్రి మీరే వారితో మాట్లాడి ఆదరించండి ప్రభా. సరి చేసుకొనవలసిన విషయములను సరి చేసుకుంటూ మీ కృప చూపించండి ప్రభా. మీ సహాయం దయచేయండి ప్రభా. లైవ్లో కూడా వీక్షిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి, లేక రికార్డు చేయబడుతున్న ఈ యొక్క వీడియోనైనా మరలా చూచుచున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా ప్రభా, ఈ యొక్క మాటలు వాక్కునైనా వారికి నాయన అయ్యా తండ్రి నాయన తండ్రి ఆదరణగాను, వారికి నాయన అయ్యా ప్రభా ప్రయోజనకరంగా నుండి సహాయం దయచేయమని అయ్యా ఈ యొక్క వాక్యాద్యంతంలో మీరే మాతో ఉండమని, నన్ను పూర్తిగా మరుగుపరిచి మీరే మాట్లాడమని అయ్యా ఘనత ప్రభావ మహిమలు మీరే కలుగు చేసుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. వాక్య భాగంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాము. కీర్తనల గ్రంథము. యెహోవా కొరకు నేను సహనంతో సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి దొంగ ఊబిలో నుండి చిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చాలండి. దావీదు యొక్క కీర్తన, ఈ 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. సహనముతో కనిపెట్టి యుంటిని. సహనంతో కనిపెట్టడం అంటే ఏంటండి? సహనంతో కనిపెట్టడం అంటే సహనంతో చివరి వరకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టము కలిగిన చివరి వరకు సహనముతో, ఓర్పుతో కనిపెట్టి, ఓపికతో కనిపెట్టి ఉండడమే సహనముతో కనిపెట్టి ఉండడం. దావీదుకు ఎన్నో కష్టాలు వచ్చాయట జీవితంలో, ఎన్నో కష్టాలు వచ్చాయి. అసలు కష్టం లేకోకుండా నువ్వు భక్తిపరుడు కాలేవు తెలుసా? కష్టము లేకుండా భక్తిపరులము కాలేము. కష్టము లేకుండా నీ యొక్క భక్తి బయటకు రాదు. నీ యొక్క భక్తి ఎంతో, నీ యొక్క నిలబాటు ఎంతో, నీవు ఎంత నిలబడగలవో, నీవు ఎలా నిలబడగలవో, అసలు దేవుణ్ణి వదిలిపెట్టేస్తావో ఉంటావో తెలియాలి అంటే ఏం రావాలి? శ్రమ రావాలి.
శ్రమ వస్తేనే, శ్రమలో నుండే దేవుడు నిన్ను నన్ను ఇదిగో ఉన్నత స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప భక్తులు బైబిల్ గ్రంథంలోనే చాలా మంది భక్తులు కనిపిస్తారు. కష్టము నుండి వెళ్ళని భక్తుడెవరు? బాధ నుండి వెళ్ళని భక్తుడెవరు? ఇబ్బంది నుండి వెళ్ళని భక్తుడెవరు? ఇదిగో అనాది కాలం నుండి అబ్రహామును తీసుకుంటే పాపం ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో. దేవుడు వెళ్ళమన్న చోటికి సమస్తమును వదిలిపెట్టి బయలుదేరిపోయాడు. బయలుదేరి వెళుతూ ఉంటే అడుగడుగున కొన్ని ఇబ్బందులు, ఎక్కడికి వెళుతున్నాడో తెలియని పరిస్థితి. ఒకానొక సందర్భంలో అబీమెలెకు తన యొక్క భార్యను కూడా తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు, కష్టము, శ్రమ, ఇబ్బంది, బాధ, ఇదిగో అయినా దేవునిని వదిలిపెట్టక సహనముతో చివరి వరకు కనిపెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టే వేల సంవత్సరాలు గడిచినా, ఇదిగో వందల సంవత్సరాలు గడిచిన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. విశ్వాసులకు తండ్రి అతడు అయ్యాడు. హల్లెలూయా. నిజమే. దావీదు కూడా అంటున్నాడు, నేను సహనముతో కనిపెట్టితిని, సహనముతో కనిపెట్టి ఉంటిని. దావీదు కూడా ఒకనొక సందర్భంలో సహనమును అనగా ఇక ఓర్చుకోలేక ఏదైనా సహాయము దొరుకుతుందేమోనని ఇదిగో ఒక రాజు దగ్గరికి, అబీమెలెకు దగ్గరకు, రాజు దగ్గరకు వెళ్ళాడు. రాజు దగ్గరకు వెళితే ఆ రాజు అతనికి సహాయం చేయకపోగా అతని దగ్గర ఉన్న అతని అనుచరులట దావీదును పట్టుకున్నారట. ఏమని? మన ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపినది ఇతడే కదా. గొల్యాతును చంపినప్పుడు సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను అని ఈ కీర్తనలు పాడినది ఈ దావీదు కొరకే కదా. కాబట్టి ఈ దావీదు మనకు చేతికి చిక్కాడు అని చెప్పి దావీదును ఆ రాజు దగ్గర తీసుకుని వెళితే దావీదుకు భయం వేసిపోయి చివరికి ఏం చేశాడు? పిచ్చివాడిలాగా వెర్రిగా ఇదిగో ఆ ఉమ్ము కార్చుకోవడం, ఆ యొక్క గోడల మీద గీతలు గీయటం. దేవుని వదిలిపెడితే పరిస్థితులు అట్లాగే ఉంటాయా? దావీదు, ప్రభువా నాకు సహాయం దొరకట్లేదు ప్రభువా, ఎక్కడికి వెళ్ళమంటావు? నాకు సహాయం దొరకట్లేదు ప్రభువా, ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడ ఉండమంటావు? ఎక్కడ దాక్కొనమంటావు అని దేవుణ్ణి అడగకుండా ఒకానొక సందర్భంలో దావీదు కూడా అలాగే ఒక రాజు దగ్గరకు వెళ్ళి పిచ్చివాడి వల్లే ప్రవర్తించాల్సి వచ్చింది. నిజమే. దేవునిని ఎప్పుడైతే మనం వదిలిపెడతామో, మనుష్యుల సహాయముకై మనం ఎప్పుడైతే పరుగులు పెడతామో, మనుషుల సహాయమును చూసుకొని మనము దేవుని సహాయమును వదిలిపెడతామో, ఆ దినమున మనం కూడా ఏమవుతామో తెలుసా? పిచ్చివారం అయిపోతాం. ఎందుకంటే మనిషి భయపెట్టేవాడే కానీ, మనిషి కృంగదీసేవాడే కానీ దేవునిలా నీకు సహాయము చేసేవాడు ఎన్నటికి కానే కాదు. హల్లెలూయా. కనుక దేవుని కొరకే ఆశ పెట్టుకో, దేవుని కొరకే సహనముతో కనిపెట్టు, దేవుని వైపే చూస్తూ దేవుని కొరకు సహనంతో కనిపెట్టినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు, నీ తల ఎత్తేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం, నా పనుల వలన నేను ఆశీర్వదించబడతా, నా యొక్క పనుల వలన నేను దీవించబడతా, ఇదిగో నా శ్రమ వలన నేను దీవించబడతా, నా కష్టము వలన నేను ఆశీర్వదించబడతా అని అనుకుంటాము. కానీ దేవుని కృప లేకపోయినట్లయితే మనకన్నా కష్టపడిన వాళ్ళు ఇదిగో కింది స్థాయిలోనే ఉండిపోయారు. మనకన్నా పరుగులెత్తిన వాళ్ళు పైకెక్కలేక క్రింద చతికిలు పడిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. కనుక నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ యొక్క ఇబ్బందిలో కొలిమిలో నుండి విడిపించగలిగిన వాడు, దీవించగలిగిన వాడు ఆయనే. ఈ యొక్క ఉదయకాలంలో ఈ మాటను జ్ఞాపకం ఉంచుకో. ఏ మాట? ఇదిగో మనుష్యుడు కాదు కానీ నన్ను ఆశీర్వదించగలిగింది, మనుష్యుడు కాదు కానీ నన్ను లేవనెత్తగలిగినది, మనుష్యుడు కాదు కానీ నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగినది, మనుష్యుడు కాదు కానీ నన్ను ఎత్తైన స్థితిలో ఉంచగలిగినది నా దేవుడే నన్ను ఎత్తైన స్థితిలో నిలపగలడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అదే గుర్తించాడు. దావీదు గుర్తించి అంటున్నాడు, నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎన్ని ఇబ్బందులు వచ్చాయి నాకు,
ఎన్ని కష్టాలు వచ్చాయోనయ్యా నాకు? దావీదు కష్టాలు మనకు వచ్చాయా అంటే రాలా. దావీదుకు తెల్లవారు లేస్తే ప్రాణం ఉంటుందో ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి. కానీ దావీదుకు ఒక వాగ్దానం ఉంది. ఎందుకంటే తెలుసా? నిన్ను దేశానికి రాజుగా చేస్తాను దావీదు అని ఒక్క వాగ్దానం ఉన్నది. హల్లెలూయా. ఆ వాగ్దానమును నెరవేర్చగలిగిన వాడు నా దేవుడు. ఆ వాగ్దానమును నెరవేర్చి ఇదిగో అన్యుల ఎదుట నా తలను ఎత్తి ధన్యునిగా చేయగలవాడు నా దేవుడు అని ఒక్క వాగ్దానమును పట్టుకొని ఇదిగో దావీదు సహనముతో చివరి వరకు కనిపెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను కూడా కనిపెట్టుకొని ఉండాలి. నీవు నేను కూడా ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడో తెలుసా? ఎందుకు నీకు ఈ మాటలు చెబుతూ ఉన్నాడో తెలుసా? ఎందుకు దేవుడు నీతో ఈ మాటలు పంచుకుంటున్నాడో తెలుసా? ఇదిగో నేను నీ యొక్క స్థితిని బాగు చేయగలను, నీ పరిస్థితులను బాగు చేయగలను, నా మీద సహనముతో కనిపెట్టి ఉండుము. హల్లెలూయా. కొంతమంది భక్తులను మరి సమయాన్ని బట్టి ఒకరిద్దరు భక్తులను మనము ధ్యానం చేద్దాం. సహనముతో చివరి వరకు కనిపెట్టుకున్న వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలలో నుండి కానీ దేవుని యొక్క మార్గములలో నుండి కానీ తప్పిపోకోకుండా దేవుని మీద ఆనుకొని ఆశీర్వదించబడిన వాళ్ళను చూద్దాం. ఆ మాటలను చూసినప్పుడు మనిషి కాదు నిన్ను ఆశీర్వదించేది, మనిషి కాదు నీకు దీవెననిచ్చేది, మనిషి కాదు నీకు ఐశ్వర్యమునిచ్చేది. ఇదిగో సర్వోన్నతుడైన దేవుడే నీకు ఐశ్వర్యమును, సర్వోన్నతుడైన దేవుడే నీవు పోగొట్టుకున్న దానిని తిరిగి ఇవ్వగలడు అనే విషయాలను మనం తెలుసుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదాం రండి. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చాలండి, చాలు. ఈ యొక్క భక్తుడు ఎవరో మనకు అర్థమైంది. ఎవరైనా పేరు చెప్పగలరా? యోసేపు చిన్ననాటి నుండి కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిగా మనకు కనిపిస్తాడు. అన్నలు చెడుతనము చేసేవారిగా మనకు కనిపిస్తారు 10 మంది అన్నలు. మరి యోసేపు తర్వాత చిన్నవాడైన బెన్యామీను. అన్నలు పెద్దవాళ్ళు. అన్నలు చెడుతనము చేస్తూ ఉంటే తండ్రి వద్దకు వచ్చి, నాన్న అన్నయ్యలు ఈ చెడుతనం చేశారు, ఇదిగో ఈ కాని పని చేశారు అని చెప్పినప్పుడు అన్నలు సరిచేయబడతారు కదా అనే ఉద్దేశంతో అన్నలను గురించి తండ్రి చెబితే అన్నలు ఏం పట్టారు? పగబట్టారు, ద్వేషం పట్టారు. అంతేకాక కల్మషము లేని యోసేపు కలలు వచ్చినప్పుడు, అన్నయ్య మనం అందరం కలిసి పొలంలో పని చేయిస్తున్నాము, ఇదిగో నా పన లేచి నిలవబడినప్పుడు మిగిలిన పనులన్నీ వచ్చి నాకు సాష్టాంగపడుతున్నాయి అన్నయ్య. చిన్నవాడు కదా, తమ్ముడిని ప్రేమించిన వాళ్ళైతే నవ్వుకొని మురుసుకునేవాళ్ళు, అవునా? చిన్నవాడు కదా, తమ్ముడిని చూసి మురుసుకునేవాళ్ళు. మన ఇంట్లో చిన్నపిల్లలు చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో గన్ను పట్టుకొని పేల్చేస్తా అంటారు. మనం నవ్వుకుంటామా? ఏంట్రా నీకెంత పగ అంటామా? ఏమంటాం? నవ్వుకుంటాం. అలాగే యోసేపును చూసి అన్నలో సంతోషపడాల్సిందేమో, మురుసుకోవాల్సిందేమో, ఆ విచిత్ర అంగీని చూచి మురుసుకోవాల్సిందేమో, కానీ అన్నలు ఏం చేశారు? పగబట్టారు. కల్మషం లేదు యోసేపుకి. ఒకవేళ అన్నల వలె కల్మషము కలిగిన వాడైతే అన్నలకు పొరపాటును కూడా ఆ కళలు చెప్పేవాడు గానే కాదు. మా అన్నయ్యలు సంతోషిస్తారు, హృదయంలో ఏ విధమైన కల్మషం లేదు. అన్నలను ప్రేమించిన వాడు యోసేపు. కానీ ప్రతిఫలంగా అన్నలను ప్రేమించినందుకు ఏమొచ్చిందో తెలుసా? తిరిగి పగ, ప్రతీకారం ఎదురయ్యింది. అన్నయ్యలను చూడడానికి యాకోబు పంపించినప్పుడు అన్నలు, రే కలలుగానేవాడు వస్తున్నాడు, వీడిని ఇప్పుడు చంపేస్తే వీడి కలలు
ఏమైపోతాయో ఏమైపోతాయో. మనుషుడు అనుకుంటాడు ఒక మనిషిని మనం పాడు చేయగలము అని అనుకుంటాడు. మనుషుడు అనుకుంటాడు ఒక మనిషిని మనము నాశనం చేయగలము అనుకుంటాడు. ఒక మనిషి అనుకుంటాడు ఒక వ్యక్తిని మనము ఇదిగో లేకుండా చేయగలము అని అనుకుంటాడు. కానీ సర్వోన్నతుడైన దేవుడు పలికితే తప్పితే ఎవడునో ఎవడిని నాశనము చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇదిగో దేవుని ఎరిగిన బిడ్డవు నీవు. ఏ సమస్య ఎదురైనా, ఏ కష్టము ఎదురైనా, ఎవడు నిన్ను నాశనం చేస్తాను అన్నా, ఎవడు నిన్ను లేకుండా చేస్తాను అన్నా, ఎవడు నీకు ఏది దక్కకుండా చేస్తాను అన్నా, ఎన్ని రంకెలు వేసినా, ఎన్ని మాటలు పలికినా, దేవుడు పలకనిదే ఏ మనిషి కూడా నిన్ను ఏమీ చేయలేడు. హల్లెలూయా. కొద్ది కాలం ఇబ్బంది పెట్టగలరేమో. యోసేపు అన్నలు కూడా, అరే వాడికి కల వచ్చింది దేవుడిచ్చాడేమో, వాడి ఆశీర్వాదం దేవునిదేమో అన్న ఆలోచన లేకుండా, ఇప్పుడు వీడు వస్తున్నాడు కాబట్టి వీడిని చంపేస్తే వీడి కలలు ఏమైపోతాయిరా, వీడేమైపోతాడురా అని అన్నలు పగబట్టి, ఇప్పుడు మనం చదివిన వచనాల్లో చూస్తే చంపేద్దాం అనుకున్నారు. కానీ రూబేను తప్పించినప్పుడు వీళ్ళు ఏం చేశారు? కొట్టి గోతిలో పడవేశారు, గోతిలో పడద్రోశారు. ఎన్ని దండాలు పెట్టుంటాడో అర్థమై ఉండదు. మొదటిగా క్షేమానికి అనుకుంటూ, అన్నయ్య బాగున్నారా? ఏంట్రా మేము బాగుండేది, ఏంట్రా నువ్వు మమ్మల్ని క్షేమం అడిగేది అని చెప్పి ఒక్కసారిగా కాలర్ పట్టుకుంటే, ఒక్కసారిగా పట్టుకొని ఒక దెబ్బ వేస్తే యోసేపుకు అర్థమై ఉండదు ఏమి జరుగుతుందో, ఏం జరగబోతుందో. కొట్టి గోతిలో పడవేశారు. పడవేసినప్పుడు అన్నలను ఎంత బ్రతిమలాడుకున్నాడో. మన పాట కూడా ఉంటుంది, అన్నన్న దండములన్న అను త్రమును దయలేక నన్న దండములన్న అనుమా దయలేక నల్లు మోపి నల్లు మోపి సితిరి త్రోస్ నో చితివాం యో హల్లెలూయా. మరి పెద్దవాళ్ళు చక్కగా పాత పాట, ఎంత మంచి పాట పాడుతున్నారు చూడండి. అన్నన్న దండములన్న అనుమాత్రము దయలేక యోసేపును గోతిలో తోసివేశారు. తోసివేసినప్పుడు దావీదు కూడా అదే అంటున్నాడు, ఇదిగో నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తుతావయ్యా, గుంటలో నుండి జిగటగల ఊబిలో నుండి నన్ను పైకెత్తుతావయ్యా, నా అడుగులు నీవు స్థిరపరుస్తావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత సంకెళ్ళు వేసి, తర్వాత ఆ ఇనుప సంకెళ్లతో బంధించి ఆ మిద్యానీయులైన ఇష్మాయేలీలు వస్తూ ఉన్నప్పుడు అన్నలు ఇష్మాయేలీలకు నిర్దాక్షిణ్యంగా అమ్మివేశారు. ఇప్పుడు యోసేపు స్థానంలో ఒకసారి మీరుండి ఆలోచించండి. ఎక్కడికి వెళుతున్నామో తెలియదు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బానిసలుగా అమ్మేస్తారో,
మధ్యలోనే చంపేస్తారో, ఏం చేస్తారో, కఠినాత్ముడికి అప్పచెబుతాడో, ఎవరికి అప్పచెబుతారో అర్థము కాని పరిస్థితులు యోసేపుకు. ఒక్కసారి ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. నువ్వు వెళుతున్నావు ఎక్కడికో అనుకుందాం, కొద్దిసేపు ఎక్కడికి వెళుతున్నావో తెలియదు, ఏ దేశానికి వెళుతున్నావో తెలియదు, ఎవరు లాక్కొని వెళుతున్నారో తెలియదు. అలాంటి సమయంలో తండ్రి కొద్ది క్షణాల్లో ఇక మరలా కనిపించడు, తండ్రి మరలా కనిపించడు, తండ్రి కుటుంబము కనిపించదు, తండ్రి యొక్క ఇల్లు కనిపించదు, ఆదరించే తండ్రి ఇక ఉండడు, ఆదరించే తండ్రి ఇకను కనిపించడు. తల్లి అప్పటికే మరణించింది. తండ్రి ప్రేమ అన్నా ఉంది అంటే తండ్రి కూడా ఇక కనిపించడు. ఇదిగో యోసేపు ఒంటరి. ఎవరు? యోసేపు ఒంటరివాడు. సంఖ్యలు వేసుకొని తీసుకుని వెళుతూ ఉన్నారు. కీర్తనకారుడు అంటాడు, చదవద్దులే కానీ 105:18 అంటాడు. కీర్తన 105:18. సంఖ్యలు అతనిని బాధించాయి, నొప్పించాయి. ఆ ఇనుప సంఖ్యలు అతనిని బాధించాయి. లాక్కొని వెళుతూ ఉంటే ఇదిగో అన్నలు కనిపించేంత వరకు కూడా వెనుతిరిగి దండాలు పెట్టి ఉంటాడు. అన్నయ్య కాపాడండి, అన్నయ్య నన్ను విడిపించండి, అన్నయ్య నన్ను రక్షించండి అని వెనుతిరిగి దండములు పెడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళుంటాడు. ఏ మనుషుడు కూడా ఆ రోజున యోసేపుకు తోడు లేనే లేడు. దేవుడేంటి కొన్ని సందర్భాలు అనుమతిస్తాడా శ్రమను? దేవుడు కొన్ని సందర్భాల్లో ఏమిటి మన జీవితాల్లో అనుమతిస్తాడు. దేవుని యొక్క గ్రంథము మనకు భక్తుల జీవిత చరిత్రల ద్వారా, భక్తుల యొక్క జీవితముల ద్వారా మనకేం తెలియపరుస్తుంది తెలుసా? ఇదిగో దేవుడు కొన్ని సందర్భాలలో నీ జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు, మనుష్యులను దూరపరుస్తాడు. ఇదిగో నాకు అండ అనుకున్న వాటిని కొన్ని సందర్భాల్లో దూరపరుస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని మీద ఆనుకొని ఎలా జీవిస్తావో, దేవుని మీద ఆనుకున్న తర్వాత ఆయన ఇవ్వాలి అనుకున్న ఆశీర్వాదాన్ని ఆయన నీకు ఎలా ఇవ్వాలో, అందుకోసము కొన్ని సందర్భాల్లో శ్రమలలో నుండి నన్ను వెళ్ళనిస్తాడు. అర్థమవుతుందా? ఎంతమంది భక్తులు? యోబు అయితే సమస్తాన్ని కోల్పోయాడు. రాత్రి మేము యోబును గురించిన ధ్యానం చేస్తాం. సమస్తాన్ని కోల్పోయి బిడ్డలు మరణించారు, కుమారులు కుమార్తెలు. ఇంతకన్నా కష్టం ఏమన్నా ఉంటుందా? కుమారులు కుమార్తెలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, సర్వస్వాన్ని కోల్పోయాడు. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆ యెహోవా నామమునకు స్తుతిని కలుగును గాక అని యోబు అన్నాడు. చివరికి తన యొక్క శరీరము కూడా ఆ పుండ్లతో కురుపులతో నిండిపోయినప్పుడు ఆ యొక్క శరీరమును యొక్క గోక్కొనుకోవడానికి కూడా అతనికి గోర్లు లేనప్పుడు, ఇదిగో అయినా దేవునిమే ఆనుకొని దేవునిని దూషించిన వాడు కాదు, దేవునిని తోలనాడిన వాడు కాదు. అక్కడ యోబును గురించి ధ్యానం చేసేటప్పుడు నాకు ఒక మాట అనిపించింది. ఏంటంటే, యోబు తన బిడ్డలు పోయారని, కుమారులు కుమార్తెలు పోయారని అంగలార్చాలి. అవునా? కుమారులు కుమార్తెలు పోయారని అంగలార్చాలి. ఈ అంగలార్పు చేద్దాము, లేకపోతే కుమారుల కొరకు కుమార్తెల కొరకు చనిపోయిన వారి కొరకు కనీసం మనసు తీర కన్నీరు కార్చి ఏడ్చి మనసు తేలికపరుచుకుందాము అంటే దానికి కూడా అవకాశం లేకోకుండా ఒక 3 స్నేహితులు వచ్చి కూర్చున్నారు. అక్కడ 3 స్నేహితులు వచ్చి కూర్చొని కుమారుల కొరకు విలపించే అవకాశం కూడా ఇవ్వాల, తన కుమార్తెల కొరకు విలపించే అవకాశం కూడా ఇవ్వకోకుండా యోబు యొక్క స్నేహితులు అతనిని అనేక మాటలు అంటున్నారు. భూమి మీద ఏ మనుషుడైనను ఈ పరిస్థితుల్లోకి వెళ్ళాడంటే పాపము చేయకుండా దేవుడు ఇలాంటి పరిస్థితులను అనుమతించడు. స్నేహితులు చెప్తున్నమాట, నీవేదో పాపిష్టి పని చేశావు, పాపం చేశావు, దేవునికి విరోధమైన పని చేశావు కాబట్టి
ఇదిగో యోబు, నీకు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది. లోకానికి నిజానికి వాస్తవాలతో పని లేదు, అవునా? లోకము నలుగురు గూర్చి చెప్పుకోవడానికి వాస్తవాలతో సంబంధము లేనే లేదు. నలుగురు గూర్చి చెప్పుకోవాలంతే. కష్టంలో వెళ్ళేవాడిని చూసి అక్కడ జరిగిన పరిస్థితులు వాస్తవాలతో సంబంధం లేదు. ఆ మనిషిని ఏదో ఒక విధంగా నిందించాల్సిందే, ఏదో ఒక విధంగా బాధ పెట్టాల్సిందే. ఇదెక్కడి అన్యాయమో తెలియదు, కానీ యోబు కూడా అదే అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు ఆ రోజున. అలాంటి పరిస్థితుల్లో పెడుతున్న యోబును దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి వరకు కూడా నిలవబడ్డాడు, చివరి వరకు కూడా నిందారహితుడుగా నిలవబడ్డాడు. యోబును రెండెంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. యోసేపు దగ్గరకు వస్తే యోసేపును కూడా తీసుకొని వెళుతూ ఉన్నారు. యోసేపును కూడా తీసుకొని వెళుతూ ఉన్న సందర్భంలో యోసేపును తీసుకొని వెళ్ళి వాళ్ళు బానిసగా అమ్మివేశారు, బానిసగా అమ్మివేశారు. నిన్న మొన్నటిదాకా రాజకుమారుడు, అంతేనా? అంటే మంచి ఆస్తిపరుడు ఎవరో యాకోబు. దేశమునకు రాజు కాకపోయినప్పటికీ కూడా ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదము కలిగి ఇదిగో చాలా విస్తారమైన ఆస్తి కలిగిన వాడు. అలాంటిది మరి గారాల కుమారుడంటే అక్కడ ఉన్న పనివారు, అక్కడ ఉన్నవారు యోసేపుని ఇంకెంత బాగా చూసుకొని ఉంటారు. యోసేపు లేస్తున్నాడంటేనే కనిపెట్టిన వారు ఎంతమంది ఉన్నారు, పరుగెత్తుకొచ్చి పనులు ఎదురెదురు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. నిన్నటి వరకు ఇదిగో పని చేయించుకునేవాడు ఇప్పుడు పని చేసేవాడు అయిపోయాడు. అంటే బానిస బ్రతుకులోనికి దిగిపోయాడు. కానీ యోసేపుకు స్వప్నముల ద్వారా దేవుని యొక్క వాగ్దానము ఉన్నదే. హల్లెలూయా. యోసేపు యొక్క నిరీక్షణ బహుశా అదే. ఇదిగో నేను నమ్మిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నేను నమ్మిన నా దేవుడు నన్ను వదిలిపెట్టడు. నాకు వాగ్దానమును ఇచ్చిన దేవుడు, స్వప్నములో నాకు కనిపించిన దేవుడు, లేక నాకు సంగతులను చూపించిన దేవుడు నన్ను విడిచిపెట్టడు అని చెప్పి ఇదిగో అక్కడ కూడా బహుజాగ్రత్తగా దేవునిలో కొనసాగాడు. హల్లెలూయా. ఇదిగో కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు దేవుని నిందించే వాళ్ళు కనిపించవచ్చు, శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి తోలనాడే వాళ్ళుగా కనిపించవచ్చు, శ్రమలు కష్టము వచ్చినప్పుడు దేవునిని మాటలు అనేవాళ్ళు కనిపించవచ్చు. అక్కడే నీ భక్తి తేలిపోద్ది. దేవుడు నిన్ను శ్రమలో అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలపడానికే. హల్లెలూయా. ఎంత పెద్ద పోరాటమో అంత గొప్ప విజయం అని ఒక పాట ఉంటుంది. ఎంత గొప్ప పోరాటమో అంత గొప్ప విజయము. హల్లెలూయా.